విశాఖపట్నం రాయ్పూర్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది. 3 రాష్ట్రాల మీదుగా 6 వరుసలతో నిర్మిస్తున్న ఈ రహదారికి సంబంధించి సబవరం మండల పరిధిలో రోడ్డు నిర్మాణంతో పాటు సిగ్నల్ లైట్లు, నేమ్ బోర్డులు, సైన్ బోర్డులు, సీసీ కెమెరాలు, సోలార్ లైట్లు తదితర పనులు పూర్తయ్యాయి. రహదారిపై ఎక్కడా మనుషులు, పశువులు దాటకుండా ఉండడానికి గ్రిల్స్ ఏర్పాటు చేశారు. అనకాపల్లి ఆనందపురం జాతీయ రహదారిని కలుపుతూ సబవరం సమీపంలో చిన్నయ్యపాలెం వద్ద సింగిల్ ట్రంపెట్ ఫ్లైఓవర్ నిర్మాణం మినహా మిగిలిన పనులు పూర్తయినట్టు ఎన్హెచ్ఏఐ అధికారి తెలిపారు. భారతమాల ప్రాజెక్టు ఫేజ్ 1 కింద ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లను కలుపుతూ 6 వరుసల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం 5 ఏళ్ల క్రితం ప్రతిపాదించింది. డిపిఆర్, భూసేకరణ, టెండర్ ప్రక్రియలు 2021లో పూర్తయ్యాయి. ఏడీబీ నిధులు సుమారు 20,000 కోట్ల రూపాయలతో నిర్మించే ఈ రోడ్డు పనులను 18 ప్యాకేజీలుగా విభజించారు. ప్రస్తుతమున్న జాతీయ రహదారితో అంటే రాజాపులోవా రాయ్పూర్ మార్గంతో సంబంధం లేకుండా కొత్తగా దీనిని నిర్మిస్తున్నారు. NH130 సీడీ నంబరు కేటాయించిన ఈ రహదారి మొత్తం పొడవు 464 కిలోమీటర్లు. 4 ప్యాకేజీలలో ఏపీలో 100 కిలోమీటర్లు, 11 ప్యాకేజీలలో ఒడిశాలో 240 కిలోమీటర్లు, 3 ప్యాకేజీలుగా ఛత్తీస్గఢ్లో 124 కిలోమీటర్లు ఉంది. ఏపీలో సబ్బవరం నుంచి పార్వతీపురం మన్యం జిల్లా ఆలూరు వరకు 4 ప్యాకేజీలుగా పనులు చేపట్టారు. ఆలూరు జక్కువ 1వ ప్యాకేజీ, జక్కువ కొర్లాం 2వ ప్యాకేజీ, కొర్లాం కంటకాపల్లి 3వ ప్యాకేజీ, కంటకాపల్లి సబ్బవరం 4వ ప్యాకేజీగా విభజించారు. సబ్బవరం నుంచి కొత్తవలస మండలం కంటకాపల్లి వరకు సుమారు 20 కిలోమీటర్ల రహదారి నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. సబ్బవరం మండలంలో చిన్నయ్యపాలెం, మలునాయుడుపాలెం, గుల్లేపల్లి, ఎల్లుప్పి గ్రామాల పరిధిలో 6 కిలోమీటర్లు ఉంది. వాస్తవంగా 2024 చివరి నాటికి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం పూర్తి కావాలి. అయితే కొన్ని కారణాల వల్ల ఏడాది ఆలస్యంగా 2025 డిసెంబరు నాటికి పూర్తి అవుతుందని ఎన్హెచ్ఏఐ అధికారులు చెబుతున్నారు. సబ్బవరానికి 7 కిలోమీటర్ల దూరంలో గులివిందాడ, చీపురువలస మధ్య టోల్ ప్లాజా నిర్మిస్తున్నారు. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే విశాఖపట్నం రాయ్పూర్ మధ్య దూరం 130 కిలోమీటర్లు, ప్రయాణ సమయం 6 గంటలు తగ్గుతుంది. కాగా సబ్బవరం నుంచి షీలానగర్ వరకు సాగరమాల రోడ్డు అంటే పోర్టు కనెక్టివిటీ రోడ్ల నిర్మాణానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం సుమారు 950 కోట్ల రూపాయలు కేటాయించింది. గతంలోనే భూసేకరణ పూర్తికాగా నిర్మాణ పనులు ప్రారంభం కావాల్సి ఉంది. ఈ రోడ్డు నిర్మాణం కూడా పూర్తయితే విశాఖ నగరంలో భారీ వాహనాల రద్దీ పూర్తిగా తగ్గిపోతుంది.